రైట్. అంబేద్కర్ రాజనీతి మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో మరి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ అమలు ఏ విధంగా అవుతుంది అన్న విధానంపై చర్చా వేదిక నిర్వహిస్తున్నాం. ఈ యొక్క పూర్తి స్థాయిలో జరిగే చర్చ యొక్క వేదికలో మరి ముందుగా పాల్గొనే వ్యక్తులను మనం పరిచయం చేసుకుందాం. వీరు వివిధ సంఘాలకు నాయకులుగా ఉన్నారు. మరి ముందుగా వీరు ఎస్ రాజారాం గారు, వీరు సర్కిల్ సెక్రటరీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ బిఎస్ఎన్ఎల్ టీఎస్. ముందుగా వారిని ఇన్వైట్ చేస్తున్నాను. సార్, వెల్కమ్ టు ద షో సార్. ఎస్. అదేవిధంగా సోమశేఖర్ బాబు గారు, వీరు సర్కిల్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ బిఎస్ఎన్ఎల్ టీఎస్. మరి వారికి కూడా వెల్కమ్ చెప్తున్నాం. సోమశేఖర్ బాబు గారు, మీరు కూడా వెల్కమ్. అదేవిధంగా నరసింహరావు గారు, వీరు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండ్ సేవా బిఎస్ఎన్ఎల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ బిఎస్ఎన్ఎల్. వారికి కూడా ఇన్వైట్ చేస్తున్నాం. నరసింహరావు గారు, జై భీమ్. అదేవిధంగా ఎన్ ఆంజనేయులు గారు, వీరు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ సేవా బిఎస్ఎన్ఎల్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ బిఎస్ఎన్ఎల్. వారు కూడా ఇన్వైట్ చేస్తున్నాం సార్. జై భీమ్లండి. అదేవిధంగా ఏ యాదయ్య గారు, సర్కిల్ ఫినాన్స్ సెక్రటరీ సేవా బిఎస్ఎన్ఎల్ అండ్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ బిఎస్ఎన్ఎల్. వారికి కూడా ఇన్వైట్ చేస్తున్నాం. రైట్, జై భీమ్లండి. ముందుగా రాజారాం గారు, మీతో స్టార్ట్ చేద్దాం. మరి అంబేద్కర్ రాజనీతి మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క చర్చా వేదికను మనం నిర్వహించుకుంటున్నాం. అయితే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ యొక్క రిజర్వేషన్ విధానం అమలుపై మనం చర్చా వేదిక నిర్వహించుకుంటాం. మరి ముఖ్యంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా అందరూ మనకు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కాబట్టి ఆ యొక్క సంఘాలకు సంబంధించిన నాయకులు కాబట్టి ముందుగా రాజారాం గారు, మీరు స్పందించండి. మీరు సర్కిల్ సెక్రటరీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్కి బిఎస్ఎన్ఎల్ టీఎస్కి మీరు బాధ్యులుగా ఉన్నారు కాబట్టి అసలు రిజర్వేషన్ ఏ విధంగా కొనసాగుతుందంటారు బిఎస్ఎన్ఎల్లో? ఈరోజు బిఎస్ఎన్ఎల్లో చూసినట్లయితే రిజర్వేషన్ అమలు విధానము, రిజర్వేషన్ అమలుపరిచే విధానంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఎలాగంటే రిజర్వేషన్ ప్రమోషన్స్ అనే పాయింట్ తీసుకున్నట్లయితే రీసెంట్గా జరిగిన కోర్టు కేసెస్ని అడ్డం పెట్టుకొని సో వీళ్ళు ప్రమోషన్లో రిజర్వేషన్ లేదు, ఇట్స్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్, రిజర్వేషన్ అనేది ఫండమెంటల్ రైట్ కాదు అండ్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిందని చెప్తున్నారు. బట్ యాక్చువల్గా మనం ఆర్టికల్ 14 చూసినట్లయితే రైట్ టు ఈక్వాలిటీ అనేది ఉంది. రైట్ టు ఈక్వాలిటీలో మొట్టమొదటి చెప్పేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఫండమెంటల్ రైట్. అంటే ఏ మనిషిని కూడా డిస్క్రిమినేట్ చేయడానికి లేదు. అంటే బై యూజింగ్ రిలీజియన్ ఆర్ జెండర్ ఆర్ సోషల్ స్టేటస్. సో ఇవన్నీ దాంట్లో ఇంక్లూడ్ అయినప్పుడు అల్టిమేట్గా రైట్ టు ఈక్వాలిటీ అనేది ఇట్ విల్ బికమ్ ఏ ఫండమెంటల్ రైట్. సో హౌ కెన్ సే దట్ రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే, ఇట్ ఈస్ ఎ ఫండమెంటల్ రైట్. సో అంటే మనము బిఎస్ఎన్ఎల్లో తీసుకున్నట్లయితే ఇప్పుడు రాబో ప్రమోషన్స్ ఉన్నాయి. ఎల్డీసీ సీనియారిటీ కమ్ ఫిట్నెస్ కోటా అని చెప్పి రాబోతుంది. జేటీఓ టు ఎస్డి జూనియర్ టెలికామ్ ఆఫీసర్స్ టు సబ్ డివిజనల్ ఇంజనీర్ అనేది. దీనిపైన మేనేజ్మెంటు పక్షపాత వైఖరితో ఏమని చెప్తుందంటే రోస్టర్ కానీ లేదంటే రిజర్వేషన్ కానీ ప్రమోషన్లో లేదు. దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా మేము డైరెక్ట్గా ప్రమోషన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. జస్ట్ ఇది ఒక 1 వీక్ బ్యాక్ క్రితమే జరిగింది. దానికి సంబంధించి మా ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీ ఎన్డి రామ్ గారు సో ఇమ్మీడియట్గా పార్లమెంట్ కమిటీని అప్రోచ్ కావడం జరిగింది. అలాగే సిఎండి గారికి కూడా లెటర్ రాయడం జరిగింది. దీనిపైన ఎట్టి పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్లో వితౌట్ రోస్టర్ ఆర్ వితౌట్ రోల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా రోస్టర్ ఉండాలి. దాంట్లో ఖచ్చితంగా ఈ ప్రమోషన్ ఇవ్వాలి అంటే రోస్టర్ ఫాలో అవుతానే మేము అగ్రీ అవుతామని చెప్పి రాసి ఇవ్వడం జరిగింది. దాని గురించి మేము ప్రీవియస్ కూడా చండీగఢ్ క్యాట్లో కేసు వేయడం జరిగింది. సో దాన్ని మేము అక్కడ నెగ్గాము. బట్ అది ఇంప్లిమెంట్ చేయమంటే ఆలోపే అదర్ అసోసియేషన్స్ వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. సో ఆ కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే మేనేజ్మెంటు సో ఇది కోర్టులో ఉంది కదా కేసు, సో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి కుదరదు అని చెప్పారు. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే మనం ఈ కోర్టు కేసు వచ్చింది కాబట్టి సో సబ్జెక్ట్ టు ద జడ్జ్మెంట్ ఆఫ్ కోర్టు కేసు అని చెప్పి వితౌట్ రోస్టర్ ఇంప్లిమెంట్ చేస్తాము సీనియారిటీ కమ్ ఫిట్నెస్ కోటాలు అంటున్నారు. అంటే మేము అడుగుతేనేమో సో వాళ్ళు ఏంటి లేదు అలా ఇవ్వడానికి లేదు, కోర్ట్ ఆఫ్ కంటెంట్ అంటున్నారు. మరి ఇప్పుడు అదర్స్ అడిగినప్పుడు కోర్ట్ ఆఫ్ కంటెంట్ కాదా అంటే ఇది హైలీ డిస్క్రిమినేషన్ టువర్డ్స్ ది ఎస్సీ ఎస్టీస్. ఇది ప్రత్యేకంగా బిఎస్ఎన్ఎల్లో జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మేము యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు, యాక్సెప్ట్ చేయం. లీగల్గా కూడా మేము స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. ఆ కేసు ఇప్పుడు నడుస్తుంది. హియరింగ్ నెక్స్ట్ మంత్ ఉంది. ఖచ్చితంగా దాని జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తాం. సో ఆ జడ్జిమెంట్స్ని అనుసరించి
మేము ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అలాగే తెలంగాణ సర్కిల్లో ఇప్పుడున్న ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అంటే ఇక్కడ తెలంగాణ అండ్ ఏపీ కంబైన్డ్ సర్కిల్లో ఉన్నప్పుడు కూడా మేము వీటిపైన పోరాడడం జరిగింది. సో ఈవెన్ ఏదన్నా కోర్టు కేసు జడ్జిమెంట్ అగెనిస్ట్గా వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా లీగల్గా వెళ్ళడానికి లేదా ఈ పొలిటికల్ లీడర్స్ వీళ్ళు మినిస్టర్స్ని కానీ అప్రోచ్ కావడం జరిగింది. తప్పకుండా మేము ఈ రెండింటిపైన ఫైట్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. రైట్ రాజారాం గారు, మరి సోమశేఖర్ బాబు గారు మీరు స్పందించండి. మరి ఒక కేసుకు సంబంధించి ముఖ్యంగా ఒక కోర్టులోకి ఒక కేసు వెళ్ళిన తర్వాత ఆ కోర్టు తీర్పు రావడానికి చాలా ఆలస్యం పడుతుంది. సో ఈ మధ్యకాలంలోనే ఎంప్లాయీస్ కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. అంటే ఒక ప్రమోషన్ విషయంలో కానీ లేకపోతే ఇతర ఆర్థిక విషయంలో కానీ సో ఏమన్నా ఇటువంటి సమస్యలు ఉన్నాయా? అటువంటి సమస్యలు ఉంటే మీరు ఎటువంటి వారికి ఒక డిసైడ్ చేశారు మీరు మీ తరఫున ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున? యా, ముందుగా ఈ రిజర్వేషన్ అనేది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనే పాయింట్ చూస్తే వెనకబడిన తనం ఉంది కాబట్టి అట్టడుగు వర్గాలు బడుగు బలహీన వర్గాలకి ఈక్వాలిటీ ఆఫ్ రైట్ కోసం వాళ్ళని కూడా పైకి తీసుకురావడం కోసం రాజ్యాంగంలో పొందుపరిచారు. అసలు రాజ్యాంగంలో పెట్టింది ఎందుకు? 10 years ఈ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఈక్వల్ చేసి తర్వాత తీసేయండి అన్నారు. ఈ రాజకీయంగా దీన్ని వాడుకుంటూ ఈ ఎస్సీ ఎస్టీలని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు తప్ప వీళ్ళు నిజంగా పైకి తీసుకురావాలన్న ఆలోచన ఏ ప్రభుత్వానికి లేదు. పోతే ఈ రిజర్వేషను అనేది ఒక ఆర్థికమైన వ్యవస్థగా కాకుండా సామాజికంగా రాజకీయమైన ఈ అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. దేనికి అది సపరేట్ చేయడానికి లేదు. ప్రతి ఒక్క విషయం కూడా గమనిస్తే ఈ ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగినా కూడా సామాజికంగా అట్టడుగులోనే ఉంటున్నారు. కాబట్టి ఈ రాజకీయ చైతన్యం ఈ ఆర్థికమైన అంశాలు కూడా వీళ్ళని పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పోతే బిఎస్ఎన్ఎల్ విషయానికి వస్తే బిఎస్ఎన్ఎల్లో చాలా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఇది అంతా కూడా ఏదో కాకతీయంగానో లేకపోతే ఏదో విధంగా జరుగుతున్నది కాదు. ఇది ఖచ్చితంగా ప్లాన్ ప్రకారంగానే జరుగుతుంది. రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయకుండా ఉండటం కోసం అసలు రిజర్వేషన్ అనేది రోస్టర్ అనేదే సర్క్యులేట్ చేయట్లేదు బిఎస్ఎన్ఎల్లో. ఆ రిజర్వేషన్ రోస్టర్ని సర్క్యులేట్ చేయకపోతే రిజిస్టర్ సర్క్యులేట్ చేయకుండా అసలు పోస్టులు ఎన్ని ఉన్నాయి, ఎక్కడ ఎంత ఉంది, ఎక్కడ ఎవరిని ఫిలప్ చేయాలనేది తెలియకుండా ఏ రకంగా ఎవరైనా నిర్ణయం తీసుకుంటారో తీసుకోలేరు. ఈ మేనేజ్మెంటు కోర్టులను కూడా తప్పుదారి పట్టిస్తుంది. ఈ మేనేజ్మెంటు కొన్ని అసోసియేషన్లు కూడా కుమ్మక్కయ్యి ఈ రిజర్వేషన్ అనేది సర్క్యులేట్ చేయకుండా కోర్టును తప్పుదారి పట్టిస్తే కోర్టు వాళ్ళు కూడా అదే నిజమని నమ్మి కొన్ని తీర్పులు ఇస్తున్నారు వ్యతిరేకంగా. కొన్ని తీర్పులు అనుకూలంగా వస్తున్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయటం లేదు. కొన్ని తీర్పులు అతి వ్యతిరేకంగా వస్తున్నాయి. ఇది రాంగ్ ఫీడింగ్ ఇవ్వటం వల్ల కోర్టు అదే నిజమని నమ్ముకి ఒక వ్యతిరేకమైన తీర్పులు ఇస్తున్నారు. దాన్ని అడ్డుపెట్టుకొని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎస్సీ ఎస్టీలకి ప్రమోషన్లో ఒక రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయట్లే. అది కాకుండా ఎగ్జామినేషన్లో ఎస్సీ ఎస్టీలు ఎవరైనా క్యాండిడేట్స్ మెరిట్ వస్తే ఆ మెరిట్ని ఓన్ మెరిట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆ ఎస్సీ ఎస్టీ వేకెన్సీలో తీసుకురావటం వల్ల ఇతను మిగతా వాళ్ళకంటే జూనియర్ అవుతున్నాడు. మెరిట్ వచ్చినప్పటికీ జూనియర్ అవుతున్నాడు. అక్కడ డిస్క్రిమినేషన్ ఓపెన్గా జరుగుతుంది. దాన్ని సరి చేయడానికి మేనేజ్మెంట్ కూడా ఏదో సాకులు చెప్తుంది తప్పితే ఈ వీళ్ళకి నిజంగా రాజ్యాంగపరంగా రావాల్సిన ఈ బెనిఫిట్ ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఇష్టపడట్లేదు. తర్వాత కొన్ని అసోసియేషన్లు కూడా అడ్డుపడుతున్నాయి. పోతే ఈ దీనిలో ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీషియల్స్కి ప్రమోషన్కి వచ్చే వరకు ఈ ఓన్ మెరిట్ ఇంప్లిమెంట్ చేయటం లేదు ఒకటి. ఇంకోటి సిపిఎస్ హైరార్కీ అనేది ఒక కొత్త సిస్టమ్ తీసుకురాబోతున్నారు. ఆ సిపిఎస్ హైరార్కీ అనేది రిజర్వేషన్ మొత్తం ఈ కంప్లీట్గా వాష్ చేసి క్లీన్ చేసినట్టు అవుతుంది. అంటే సిపిఎస్ హైరార్కీలో ఎవరికి కూడా అందరికీ కామన్గా ఒక 5 years సర్వీస్ ఉంటే ఒక ప్రమోషన్ ఇవ్వటం. అంటే రిజర్వేషన్లో
ఇంప్లిమెంట్ చేయటం అనేది, రోస్టర్ని ఇంప్లిమెంట్ చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో సిపిఎస్ హైరార్కీలో జరగటం లేదు. దాన్ని అసోసియేషన్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పోతే నాన్ ఎగ్జిక్యూటివ్ విషయానికి వస్తే కంప్లీట్గా చాలా డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఎన్ఈపి ఇంతకుముందు ఓటీబీపీ బీసీఆర్ అనేది 16 ఇయర్స్కి ఒక ప్రమోషను, 26 ఇయర్స్కి ఒక ప్రమోషను అట్లా ఉండేది. అది ఎస్సీ ఎస్టీలకు వచ్చే వరకు ఇంకా కొంచెం తగ్గేది, పీరియడ్ తగ్గేది. అక్కడ న్యాయం జరిగింది. తర్వాత ఈ కొత్త ప్రమోషన్ ఈ బిఎస్ఎన్ఎల్ ఏర్పడిన తర్వాత ఎన్ఈపిపి అన్నారు, నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రమోషన్ పాలసీ. దానిలో ఈ నాన్ ఎగ్జిక్యూటివ్కి ఎటువంటి కూడా ఇది లేకుండా 4 ఇయర్స్కి ఒక ప్రమోషను, 8 ఇయర్స్కి 7 ఇయర్స్కి ఒక ప్రమోషను, 80 ఇయర్స్కి ఒక ప్రమోషను, 80 ఇయర్స్కి ఒక ప్రమోషన్, అట్లా 4 ప్రమోషన్స్ ఉంటున్నాయి. దానిలో ఈ ఎస్సీ ఎస్టీలని, ఓసీలని, బీసీలని ఏమి తేడా లేకుండా అందరికీ కామన్ చేశారు. అంటే రాజ్యాంగం కల్పించిన ఈ ప్రమోషన్ విధానం, ఈ రోస్టర్ విధానం కంప్లీట్గా తొంగలో తొక్కి దీన్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నారు. రైట్ సోమశేఖర్ బాబు గారు, రైట్. మరి అదేవిధంగా యాదయ్య గారు మీరు స్పందించండి. మీరు సర్కిల్ ఫినాన్స్ సెక్రటరీ, మరి అదేవిధంగా సేవా బిఎస్ఎన్ఎల్లో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్కి మీరు మరి బాధ్యులుగా ఉన్నారు. సో రోస్టర్ పద్ధతి అన్నది ఇక్కడ పూర్తి స్థాయిలో కొనసాగడం లేదు. అదేవిధంగా మరి వీరు చెప్పినట్లుగా, అంటే ఇప్పుడు సోమశేఖర్ బాబు గారు చెప్పినట్లుగా ఒక వివక్ష కొనసాగుతుంది ప్రత్యేకించి బిఎస్ఎన్ఎల్లో అంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. ఉన్న విషయాన్ని ఒక నాయకులుగా చెప్పడం జరుగుతోంది. సో మీ యొక్క అభిప్రాయం ఎలా ఉంది? అవునండి, వివక్ష అనేది కొనసాగుతుందండి. అసలు ముందుగా నేను అంబేద్కర్ రాజనీతి ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చర్చా వేదికలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ముందుగా స్నేహ టీవీ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వివక్ష అనేది కొనసాగుతుందండి. రిజర్వేషను అసలు ముందుగా రాజ్యాంగం రాసినప్పుడే 10 సంవత్సరాల కోసమే పెట్టింది. ఆ 10 సంవత్సరాల్లో ఆ సమానత్వం అనేది వస్తుంది. ఆ తర్వాత ఇది ఏమి ఉండకుండా అందరూ సమానంగా జీవిస్తారనే ఉద్దేశంతో అప్పుడు ఒక 10 ఇయర్స్ వరకే పెట్టారు. కానీ ఇప్పటికీ ఇంకా కొనసాగుతుందంటే ఆ అసమానత్వాన్ని ఇప్పటికీ ఇంకా మోస్తూనే ఉన్నారు. ఇంకా దాన్ని సమానత్వానికి వచ్చేలాగా చేయట్లేదు. అంటే ఎగ్జిక్యూషన్ లెవెల్లో వచ్చేంతవరకు అట్టడుగు వర్గాల వాళ్ళని ఎగ్జిక్యూషన్ లెవెల్లో రానివ్వట్లేదు. దాంతో విధానాలు ఏవైనా సరే కరెక్ట్గా అమలు కాక ఇంకా వెనుకబడ్డ వాళ్ళు ఇంకా ఎప్పటికైనా సరే ఇంకా వెనుకబడుతూనే ఉన్నారు. సో ఇది వ్యవస్థ మొత్తం కొనసాగుతుంది. అట్లాగే బిఎస్ఎన్ఎల్లో కూడా అట్లాగే కొనసాగుతుంది. ప్రమోషన్స్ విషయానికి వచ్చి దీంట్లో ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయినా సరే వాళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ బ్యాక్లాగ్ పోస్ట్లో ఉన్న వాళ్ళనే మళ్ళీ ఇంకా జూనియర్ అయ్యేలాగా పెట్టడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ విధానం అనేది ఎక్కువ రోజులు కొనసాగితే ప్రమోషన్స్లో ఇంకా వెనకబాటుతనమే తప్పిస్తే ఇప్పుడు అట్లా ముందుకెళ్ళడం అనేది జరగదు. సో ఉన్నత పదవులను పొందకుండా ఓపెన్ కేటగిరీలోకి రాకుండా ఇంకా బ్యాక్లాగ్లోనే కూర్చోబెట్టడం జరుగుతుంది. సో అందుకని ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా రోస్టరు అండ్ ప్రమోషన్స్లో రిజర్వేషన్స్ కరెక్ట్గా అమలు జరిగితే కానీ అందరికీ న్యాయం జరగదు. సో ఈ వేదికగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రైట్ యాదయ్య గారు, మరి ఆంజనేయులు గారు మీరు స్పందించండి. మరి ఇప్పటికే బిఎస్ఎన్ఎల్లో ప్రత్యేకించి ఒక వివక్ష కొనసాగుతుంది. రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క రాజ్యాంగ రచనలో కూడా పేర్కొన్నా కూడా మరి ఆ యొక్క అమలు చేయడంలో ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్ర ప్రభుత్వాలు వివక్ష చూపిస్తున్నాయంటారు? ముందుగా అంబేద్కర్ రాజనీతి ఉద్యమానికి మమ్మల్ని పిలిచినటువంటి స్నేహ టీవీ వారికి మా బిఎస్ఎన్ఎల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సార్ మీకు ఒకసారి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇదైతే చర్చా వేదిక చాలా మంచి అవకాశం ఇది. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే తాను అనుభవించిండో ఈ అట్టడుగు వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఏ విధంగా అనుభవించి గత 3000 సంవత్సరాల నుంచి అణగదొక్కబడ్డ ఈ జాతిని ఒక విధంగా ఉద్యోగాలు ఇచ్చి వారికి ప్రమోషన్లు కల్పించి సొసైటీలో వాళ్ళకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా న్యాయం ఎప్పుడు వస్తుందని ఊహించే ఆయన ముందు చూపుతో ఈ విధంగా చేశాడు. అది ఎట్లా అంటే ప్రతి ఒక్క
ఆనాడు చదువుకుందామంటే చదువుకోలేని పరిస్థితి, బడికి వెళ్ళడానికి లేదు, గుడికి వెళ్ళడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన అనుభవించాడు కాబట్టి నా జాతికి అదంతా ఉండకూడదని చెప్పేసి ఈవెన్ విద్యారంగంలో కానీ, రాజకీయ రంగంలోనే కానీ, ఉద్యోగ రంగాలలో కానీ ముందు చూపుతోనే మనకు ఇదైతే ఇచ్చాడో. కాకపోతే ఆ ఫలాలు కింది దానికి ఇప్పుడు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా ఎస్సీ ఎస్టీలకు ఏదో వీళ్ళు రాజకీయ నాయకులు కానీ పాలిటిక్స్ కానీ ఇవన్నీ ఏం చెప్తున్నారు, మేము ఇన్ని చేస్తున్నాము అన్ని చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎక్కడ జరుగుతుంది మరి? జరిగితే ఇంకా ఇక్కడ వివక్ష అనేది ఎందుకు ఉంటుంది? సామాజికంగా ఇన్ని సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కూడా ఇంకా మనకు అదే విధంగా ఉన్నారు. ఇప్పుడు పల్లెటూళ్ళకి వెళ్ళి చూస్తే ఇంకా అదే దూరం కూర్చోబెట్టడము, అని స్కూల్కు రానియకపోవడము, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ వ్యవస్థ అనేది ఇంకా అసలు అప్డేట్ కాలేకపోతున్నారు వీళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే అల్పసంఖ్యాకంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈక్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు. వీళ్ళు చదువుకుంటే ముందుకు వస్తే ఇంకా ఇదని చెప్పేసి ప్రతి ఏంటంటే ఆఫీసర్ ర్యాంకులో తీసుకోండి, హయ్యర్ అథారిటీ ఎవరైతే మెయిన్ పవర్లో ఉంటారో వాళ్ళంతా వాళ్ళ చేతిలో గ్రిప్ ఉంది కాబట్టి వాళ్ళు ఇవన్నీ కింది అయితే ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ కానీ ఎస్సీ ఎస్టీ మనుషులు కానీ వీళ్ళైతే రాజ్యాంగ ఫలాలు అందించడానికి వాళ్ళకి సరిగా మనస్ఫూర్తిగా వాళ్ళకి అంగీకారం లేదు. ఏదో నామమాత్రం వీళ్ళు మనల్ని ఓట్ల కోసం అని చెప్పేసి పాలిటిక్స్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఏదో పద్ధతి ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఈ పబ్లిక్ సెక్టర్స్ కానీ గవర్నమెంట్ అథారిటీ కానీ వీళ్ళందరూ ఇవ్వడం జరుగుతున్న మొక్కుబడే, కానీ మనస్ఫూర్తిగా అయితే వాళ్ళకి లేదు. ఎందుకంటే ఒక ప్రమోషన్లో చదువుకున్న ఒక వ్యక్తి ఓపెన్ కేటగిరీలో ఒక ర్యాంక్ తెచ్చుకుని అనుకుందామండి, అతన్ని ఆ ఉద్యోగం ఏ విధంగా కల్పించాలా? ఓపెన్ కేటగిరీలో కల్పించాలి. కానీ నేడు జరుగుతున్న ఏ డిపార్ట్మెంట్లో చూసినా ఏముంది, అతన్ని తీసుకెళ్ళి ఎస్సీ అసోసియేషన్ దాంట్లో ఎస్సీ కేటగిరీలో కలుపుతున్నాడు. ఒకవేళ అతనికి ఓపెన్ కేటగిరీలో వస్తే తన తర్వాత వాళ్ళు కూడా అప్డేట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ జరగట్లేదు సరిగా. అందుకే నేను అనేది ఏంటంటే ఇవన్నీ ఇంకా రావాలంటే, ఇంకా చేయాలంటే మనం కూడా ఒక పవర్గా, అంటే ఓ రాజకీయంగా శక్తిగా ఎదిగి, ఆర్థికంగా ఎదిగి సొసైటీలో మనం కల్పించినప్పుడే ఈ సమానత్వం వస్తుంది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలవుతాయి తప్ప మనం ఇంకా ఉద్యమించాలా. అసలు మన జాతి అనేది అసలు చూస్తే కొన్ని పల్లెటూళ్ళలో చూస్తే ఇంకా అధ్వానంగా ఉంది. ఈవెన్ మొన్న ఎక్కడో మహబూబ్ నగర్లో చెప్తే ఒక సర్పంచ్ని కింద కూర్చోబెట్టారు. ఇంకా ఎక్కడ ఉంది మనది సమానత్వం? మనకు ఎవరు కల్పిస్తున్నారు? రాజ్యాంగంలో ఇన్ని అతను కల్పించినా కూడా ఈవెన్ చేయలేకపోతున్నారు. ఈ న్యాయం అనేది కూడా ఉన్నత వర్గాలకు ఒక న్యాయము, లేని వారికి ఒక న్యాయము. ఇప్పుడు ఏదో మొన్న కూడా చూసిన వాళ్ళకు ఏదో ఉన్నత అమ్మాయికి అన్యాయం జరిగితే ఒక విధంగా, లేని మన ఎస్సీ ఎస్టీ అమ్మాయికి జరిగితే ఇంకొక విధంగా. ఇవన్నీ ఏంటంటే అసమానతలు అనేది ఇంకా పోవాలంటే నేను చెప్పేది ఒకటే, మన ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులకే కానీ ఎస్సీ ఎస్టీ మన మెజారిటీ పీపుల్స్ కానీ నేను చెప్పేది ఒకటే, మనము రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎదగాలంటే ముందు మనకు కొన్ని చెడు అలవాట్లను దూరం చేసుకోవాలా. మన పిల్లలను మంచి ఉద్యోగం, మనం ఒక టైం తినకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడైతే మనం అమలు చేస్తామో అప్పుడే మనం కొద్దిగా ఈ సొసైటీని మార్చి మన నిజమైన రాజ్యాంగ ఫలాలు మనకు అందుతాయని నేను కోరుకుంటున్నాను సార్. మరొకసారి మీకు ధన్యవాదాలు సార్, నాకు ఈ అవకాశం కల్పించినందుకు సార్. థ్యాంక్ యూ. రైట్ ఆంజనేయులు గారు. ఇక నరసింహరావు గారు మీరు స్పందించండి. మరి ఇప్పుడు రిజర్వేషన్లు అనేవి నియమిత కాలానికి, ఒక నిర్దిష్ట కాలానికి రిజర్వేషన్లను అమలు చేస్తూ వారికి పదోన్నతులు కల్పించాలని రాజ్యాంగంలో కూడా చెప్పబడి ఉంది. సో ఇప్పుడు మరి మనకు సోమశేఖర్ బాబు గారు చెప్పినట్లుగా మరి 5 ఏళ్లకోసారి 10 ఏళ్లకోసారి ఆ యొక్క రిజర్వేషన్లు అంటే సిపిఎస్ హైరార్కీ పద్ధతిలో ఈ పద్ధతిలో ఇట్లా ప్రమోషన్ ఇచ్చుకుంటూ వెళ్తుంటే రాజ్యాంగంలో చెప్పబడిన యొక్క విధానం ఏదైతుందో ఆ విధానం అక్కడ విఫలమైనట్లే కదా, మీరేమంటారు? జై భీమ్ సార్. ముందుగా మాకు ఈ అవకాశం కల్పించినటువంటి చర్చా వేదిక అంబేద్కర్ రాజనీతి ఉద్యమం ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్ విధానం అమలుపై చర్చా వేదికకు మమ్మల్ని పిలిచినందుకు మేము చాలా థ్యాంక్ యూ సార్. మా బిఎస్ఎన్ఎల్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి కూడా మీకు ధన్యవాదాలు సార్. అయితే ఇంతకుముందు మా బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఉండే సార్. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ప్రతి ఒక్క మారుమూల గ్రామంలోకి కూడా మా ఒక కనెక్షన్, ల్యాండ్లైన్ కనెక్షన్ కానీ ఇవన్నీ పల్లెటూరు చాలా మారుమూల గ్రామంకి కూడా మా యొక్క కనెక్షన్స్ వెళ్ళేది. అక్కడ మాకు రెవెన్యూ రాకపోయినా కానీ జస్ట్ వాళ్ళు 50-55 రూపాయలు నెలకు వెచ్చించిన కానీ
మాకు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి 5 నుంచి 6 లక్షల వరకు ఒక ఎక్స్చేంజ్ ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఒక కనెక్షన్ వచ్చిన, అట్లాంటిది మా టెలికమ్యూనికేషన్ లాస్ అవ్వడానికి గల కారణం మాకు బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ చేసింది 110-2000 నుంచి బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ అయింది. ఇదివరకు మాకు అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఉండే, అలాంటి ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్ యుగంలో కూడా ఈ బిఎస్ఎన్ఎల్ అనేది మొత్తం ప్రతి ఒక్క పల్లెటూరు కానీ ప్రతి ఒక్క ఫారెస్ట్ అడవిలో కూడా మా టవర్స్, మా సిగ్నల్స్, సెల్ టవర్స్ మా యొక్క లాభాల ఉంది. మా బిఎస్ఎన్ఎల్ని ఈ అనగదొక్కడానికి ఏర్పడుతుంది. దీంట్లో ఎక్కువ శాతము మా బిఎస్ఎన్ఎల్లో SC/ST ఎంప్లాయీస్ మాత్రమే ఎక్కువ శాతం ఉంది. సో దాన్ని SC/STని అనగదొక్కడం కోసం బిఎస్ఎన్ఎల్ కూడా అనగదొక్కడం అనేది జరుగుతున్నది. ఇంకొకటి ఏంటంటే మాకు 4G స్పెక్ట్రమ్, ప్రైవేట్ వాళ్ళకేమో 4G ఇస్తాడు, రాబోయే రోజులలో 5G స్పెక్ట్రమ్ కూడా ఇస్తున్నారు. మా బిఎస్ఎన్ఎల్ మాత్రం 3G దగ్గరనే ఆగిపోయింది. గత 2012 నుంచి ఇప్పటి వరకు కూడా రాలేదు. ఈ 4G స్పెక్ట్రమ్ కనుక వచ్చి ఉంటే మా బిఎస్ఎన్ఎల్ ముందడుగేస్తుంది, ముందుకెళ్తుంది. మరి ఇంకో విషయం ఏంటంటే రోల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మా DOT అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దాంట్లో ఉన్నప్పుడు మాకు రిజర్వేషన్ SC/ST ఎంప్లాయీస్కి అందరికీ 16 సంవత్సరాలు OTBP కింద, 26 సంవత్సరాల కింద BCR కింద, బైఎన్నియల్ క్యాడర్ రివ్యూ అనేది BCR, వన్ టైం పౌండ్ ప్రమోషన్ కింద OTBP 16 సంవత్సరాలకి. ఈ రిజర్వేషన్ ప్రకారంగా OTBP కింద వస్తే 16 సంవత్సరాలకు నార్మల్గా వచ్చే ప్రమోషన్ని రిజర్వేషన్ రోస్టర్ ప్రకారంగా తీసుకుంటే 12 సంవత్సరాలకి OTBP వచ్చేది. అదే 26 సంవత్సరాలది వచ్చి 22కి వచ్చేది. ఇవన్నీ కాలరాశారు. మా యొక్క రిజర్వేషన్ మొత్తం ఇది చేశారు. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ తర్వాత మాకు వచ్చే ప్రమోషన్ పాలసీలో ఎగ్జిక్యూటివ్స్కి అయితే ప్రతి 4 సంవత్సరాలకు ఒకటి, దాని తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకటి ప్రమోషన్ చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తుంది. అదే నాన్ ఎగ్జిక్యూటివ్ అయితే DOT రిక్రూట్ అయితే 4 సంవత్సరాలకు ఒకటి, తర్వాత 7 సంవత్సరాలు, తర్వాత 8 ఈ రకంగానేమో DOT రిక్రూట్ అయిన వాళ్ళకి, అదే బిఎస్ఎన్ఎల్ రిక్రూట్ ఆఫ్టర్ 110-2000 రిక్రూట్ అయిన వాళ్ళకి ఎవరైతే అయ్యారో వాళ్ళకి ప్రతి 8 సంవత్సరాలకు ఒక ప్రమోషన్ పాలసీ కింద ఉంది. దాంట్లో రిజర్వేషన్ అనేది ఏమి లేదండి. అంతే అందరికీ యావరేజ్ 3 యావరేజ్లు అనేది ఉన్నది. యావరేజ్ లేకపోయినా కానీ ఎవరికైనా ఒక యూనిట్ ఆఫీసర్ ఎవరిని వాళ్ళ ప్రమోషన్ని అడ్డు చేసుకోడండి. దానికి ఆ ప్రమోషన్ పాలసీ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. రిజర్వేషన్ మాత్రం దాంట్లో ఏమాత్రం మా బిఎస్ఎన్ఎల్లో రిజర్వేషన్ పాలసీ NEPP రిజర్వేషన్ అయితే ఏమీ లేదండి. దీంట్లో అయితే మాకు చాలా నాన్ ఎగ్జిక్యూటివ్ మాత్రం చాలా అన్యాయం జరిగిందండి. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.